హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ ఛానల్. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఏపీ పాలిసెట్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా పాలిసెట్ సంబంధించిన క్లాసెస్ కూడా మన ఛానల్లో ఇప్పుడు లైవ్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. అండ్ గతంలో రికార్డ్ చేసిన క్లాసెస్ కూడా ఉన్నాయి. అయితే సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అండ్ ఎగ్జామ్ డేట్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇదైతే మీకు అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది. ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారిది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది. సో ఇక్కడ చూసినట్లయితే కమిట్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ 14/4/2022 నుండి ప్రారంభమైంది. అంటే రేపటి నుండి, ఈరోజు 10, అందుకే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది 18/5/2022. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా ఇది ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా ఫిల్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్ అయితే మాత్రం 29 మే 2022 అండి. చాలా దగ్గరలో ఉంది. అంటే మనకు ఏదైతే మనం చెప్పుకున్నాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ సమయం అయితే మనకైతే ఉందని చెప్పొచ్చు. నియర్లీ మనకి 10 days 11 days మాత్రమే ప్రిపరేషన్కి అయితే ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్తో పాటుగా వీటిని కూడా ప్యారల్గా చదివితే బెటర్. సో ఈ బుక్లెట్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేశారు. ఆ బుక్లెట్లో ఏముందో చూద్దాం. సో ముందుగా అయితే బుక్లెట్లో వెళ్ళినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలిసెట్ 2022 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. సో ఇందులో మనకి ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అండ్ డేట్ సంబంధించి చూద్దాం. సో ఇందులో మనకి ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండేటటువంటి డిప్లొమా కోర్సెస్ అయితే ఇక్కడ మనకు అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ డిస్క్లైమర్ ఇచ్చారనమాట. ఎవరైనా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఇవి రాయాలనుకుంటే మాత్రం వీరికి మీకు సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తూ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఇందులో ఉండేటటువంటి చాప్టర్స్ చూస్తే వాట్ ఈజ్ పాలిసెట్, డెవలప్మెంట్ కోర్సెస్ అంటే ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన ప్రధానమైనది ఒకటి డేట్ అండి. డేట్ అయితే చూసారు కదా. అప్లికేషన్ అయితే 11 ఏప్రిల్ 2022 నుండి 18 మే 2022 వరకు కొనసాగుతుంది. మరి ఎలా పే చేయాలి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడైతే మొత్తం ఎన్ని రకాల కోర్సెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే డిప్లొమా అనేది చాలామంది 3 years అనుకుంటారు. కొన్ని 2 years ఉన్నాయి, కొన్ని 3.5 years కూడా ఉన్నాయి. వాటిని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రధానంగా 13 కోర్సెస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా మీరు ఇవి రాసుకోవచ్చు అనమాట. సో అవేంటి ఒకసారి చూద్దాం. ఏపీ అండ్ తెలంగాణ రాసుకునేవి సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీన్ని మనం ఈసీఈ అని పిలుస్తాము, అది EEE అంటాము. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదైతే చాలా క్రేజీగా ఉందన్నమాట. ఏఐ అంటున్నారు, ఏఐ అంటామన్నమాట. చాలా క్రేజీ కాన్సెప్ట్. ఇక 10 3D యానిమేషన్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బయోడేటా అండ్ బిగ్ డేటా అని ఇచ్చాడు. అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ వెబ్ డిజైనింగ్. సో ఇక్కడ 14 అయితే కనిపిస్తున్నాయి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మైనింగ్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ. SW అంటే స్టేట్ వైడ్ అండి. ఇది మీకు జోనల్ వైజ్ కాదు, స్టేట్ వైడ్ ఉంటుంది. ఇది స్టేట్లో మనకి ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటాయి. ఇలా మనకి 13 కోర్సెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ 13 కోర్సెస్ కూడా మనకి స్టేట్ వైడ్ అండి. నిజానికి ఇది ఓల్డ్ది, దానికి అయితే యాడ్ చేశారనమాట. నిజానికి ఇవి ఈ పైన చూసారా, ఇవి అయితే కొత్తగా యాడ్ చేశారు. వీటి గురించి డీటెయిల్స్ అయితే ఇంక ఇవ్వలేదు మనకి. సో ఇవి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మీకు ఉండవు, ఇవి కొత్తగా యాడ్ చేశారు ఇవి. ఓకేనా. సో అందుకే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 13 అనేవి మనకి ఏపీ అండ్ తెలంగాణలో మనం రాయొచ్చు. ఇవి 13. SW అని అంటే మీకు స్టేట్ వైడ్లో ఉండేవి, మీరు ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 3.5 years ఉండేవి చూసినట్లయితే మీకు బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కానీ, ఇది ఏపీ అండ్ తెలంగాణ రెండింటిలో కూడా మీరు రాసుకోవచ్చు. అంటే ఆ రెండు దగ్గరలో కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇక 3 years ఉండేవి ఇక్కడ మనకి ఏపీలో మాత్రమే కనిపించేది పెట్రోలియం టెక్నాలజీ. అండ్ తర్వాత మళ్ళీ 3.5 years అయితే మనకు కనిపిస్తుంది. అండ్ తెలంగాణలో మాత్రమే కనిపించేది మనకి ప్యాకింగ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ప్యాకేజింగ్ టెక్నాలజీ అని పిలుస్తాం. సో ఫార్మాసిటికల్స్లో ఉంటుంది, ఇది మనకి తెలంగాణలో మాత్రం ఉంటుంది. ఇలా మనకి ఒక 25 ప్లస్ కొత్తగా చేర్చినటువంటి మరో 5 మొత్తం 30 కోర్సులు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సెస్కి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్టే మనం ఇప్పుడు చెప్తున్న పాలిసెట్ అనమాట. పాలిసెట్ ఎవరు రాయవచ్చు? 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినటువంటి NIOS నేషనల్ ఓపెన్ స్కూల్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ కానీ, CBSE, ICSE అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ ఈక్వల్ టు SSC 10th క్లాస్ ఎగ్జామ్కి ఈక్వల్గా ఉండేటటువంటి కోర్సెస్లో పాస్ అయిన వాళ్ళు. కాకపోతే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ 35% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మే 2022 ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో
ఓకేనా, వాళ్ళు కూడా దీనికి అర్హులే. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో దీన్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే హౌ టు అప్లై పాలిసెట్ని ఎలా అప్లై చేయాలి. సో మీరు ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైతే వాళ్ళు ఇచ్చారో SBTET అంటాం అనమాట, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ అమరావతి వారి వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్స్ అనేవి మీకు చివరిలో మళ్ళీ చెప్తాం. ఇక్కడ చూస్తే హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఒక 90 పైగా మీకు హెల్ప్ సెంటర్లు ఇచ్చారు. ఓకే, 96 హెల్ప్ సెంటర్స్ అయితే ఇచ్చారు. మీరు దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఈ 96 హెల్ప్ సెంటర్లో ఉండే కాలేజీ ప్రిన్సిపల్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి ఉండాలి. సో బిఫోర్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే పాలిసెట్ సంబంధించి ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్పై చూపిస్తున్నానో ఈ బుక్లెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదివి అర్థం చేసుకొని నింపడానికి ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. మరి అప్లికేషన్ నింపేటప్పుడు ఏ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. సో 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, మన పేరు ఎలా అయితే ఉంటుందో 10th క్లాస్ రిజిస్టర్లో అలానే ఉండాలి, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి DDMMYYYలో ఉండేటట్లు ఉండాలి. అంతేకాకుండా హౌస్ నెంబర్ కానీ అండ్ అదేవిధంగా మీ యొక్క ఎక్కడైతే మీరు ఎగ్జామ్ సెంటర్ రాయాలనుకుంటున్నారో దాని రెఫరెన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఏరియా కోడ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత మీరు ఏ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉందా, క్యాప్ కానీ SP కానీ PH కానీ NCC కానీ, అంతేకాకుండా మీరు మైనారిటీ అయ్యారా, మైనారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా స్కూల్ సర్టిఫికేట్లో ఉండాలి మైనారిటీస్ అనేసి, అదర్ దాన్ హిందూ అనమాట. ఫిల్ ఇన్ ద విల్లింగ్నెస్ అండ్ అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఉర్దూ మీడియం, మీరు ఉర్దూ మీడియంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా ఫిల్ చేయాలి. ఉర్దూ మీడియంలో మీరు ఫిల్ అయ్యి చేసే వాళ్ళకి సపరేట్గా హెల్ప్ సెంటర్లు అయితే ఒక 2 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఓన్లీ ఎట్ గుంటూరు అండ్ నంద్యాల సెంటర్. ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకుంటే మాత్రం గుంటూరు నంద్యాలలోనే మాత్రమే మీకు ఎగ్జామ్ అనేది అవుతుంది, ఇంకెక్కడ కూడా ఎగ్జామ్ అనేది అవ్వదనమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 400 రూపాయలండి. సో క్యాష్ పేమెంట్ అనమాట. మీరు ఇది ఆన్లైన్లో చేయాలి, ఏపీ ఆన్లైన్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ పేమెంట్ గేట్ వద్ద కానీ లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా హెల్ప్ సెంటర్లోకి వెళ్ళైనా మీరు క్యాష్ పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫొటోస్ పైన ఎటువంటి సిగ్నేచర్స్ కానీ పిన్నులు కానీ ఏమీ ఉండకూడదు, ఇది మనకు చెప్పడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. హాల్ టికెట్లో ఏమైనా ఎర్రర్ ఉన్నట్లయితే హెల్ప్ సెంటర్కి వెళ్ళి ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేసుకొని రావచ్చు అనమాట. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనమాట. ఏదైనా ఎర్రర్ ఉంటే మీరు వెంటనే హెల్ప్ సెంటర్కి వెళ్ళి వెంటనే మీ హాల్ టికెట్ని మళ్ళీ చేంజ్ చేసుకొని రావచ్చు. ఇక ఉర్దూ మీడియం క్యాండిడేట్కి సంబంధించి ఓకేనా, ఉర్దూ మీడియం క్యాండిడేట్కి సంబంధించినట్లయితే మీకు అసిస్టెన్స్ టు ఉర్దూ మీడియం కేవలం 2 ఇచ్చారు. AU ఏరియాలో అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉమెన్ గుంటూరులో ఇచ్చారు. SVU ఏరియా సో ఇది మనకి నంద్యాల ఉంది, ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో రిజెక్షన్ అనేది ఎలా అవుతుంది, ఒకవేళ అప్లికేషన్లో మీరు ఏం తప్పు చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇన్కంప్లీటెడ్ అండ్ ఇంక్లూడింగ్ ద సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ ద పేరెంట్ గార్డెన్ ఆన్ ది ఫోటోగ్రాఫ్ మీద ఎటువంటి సంతకాలు ఉన్నా లేకపోతే ఎటువైనా పేరెంట్స్ వాళ్ళ సంతకాలు ఉన్న అటెస్టేషన్లో ఉన్నా అది రిజెక్ట్ అవుతుంది. సో ఫాల్స్ అండ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ రిజర్వేషన్ లేకుండా రిజర్వేషన్ ఉన్నట్టు కానీ మీరు ఇచ్చినట్లయితే అలాంటివి ఫాల్స్గా తీసుకోబడి వాటిని రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ నైదర్ కరస్పాండెంట్ విల్ బి ఎంటైన్డ్ విత్ ది క్యాండిడేట్ నాట్ ది ఫీ పేడ్ రిఫండ్. మీరు ఏదైనా తప్పుడు సమాచారంతో నింపినట్లయితే మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడవు అంటే ఇవ్వడం జరిగింది. ది అప్లికేషన్ ఈజ్ రిసీవ్డ్ వితౌట్ రిక్వైర్డ్ ఫీ కట్టకుండా కొన్నిసార్లు ఆటోమేటిక్గా సర్వర్లో ఇష్యూ ఉండి అప్లికేషన్ సబ్మిట్ అయిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీ అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అవుతాయి అని ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ అండి, మనందరికీ తెలిసిందే సిలబస్ ఏంటి. సో చాలామందికి అయితే డౌట్ ఉంది. సో సిలబస్ ఏమీ లేదు, ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ది ఎగ్జామినేషన్ పాలిసెట్ విల్ బీ ఆఫ్ 2 hours డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ద పేపర్ యాజ్ పర్ ది సిలబస్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ X class, that means 10th class SSC examination May 2022 as prescribed by the State Board of Secondary Education ఆంధ్రప్రదేశ్ బోర్డు వారు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ సిలబస్ మేరకే ఉంటుంది. అంటే మనందరూ తెలుసు, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో అయితే మన SSC పబ్లిక్ ఎగ్జామ్లో మనకి 2 టాపిక్స్ అయితే తీసేశారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసేశారు, 2 మెన్సురేషన్ అయితే లేదు మ్యాథ్స్లో. వెదర్ ఫిజిక్స్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం తీసేశారు, కెమిస్ట్రీలో చూసినట్లయితే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అయితే తీసేశారు. ఈ టాపిక్స్ లేకుండా మీరైతే చదువుకోవాల్సి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మెన్సురేషన్ మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిజం, కెమిస్ట్రీలో మీకు కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్. సో టఫ్ కాన్సెప్ట్ అయితే తీసేశారు, పెద్ద సమస్య అయితే లేదు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. సో మ్యాథమెటిక్స్ 50 మార్క్స్ అండి, ఫిజిక్స్ 40 మార్క్స్ అండి, వావ్ గిఫ్ట్ అండి ఇది మనకైతే. కెమిస్ట్రీ 30 మార్కులు అండి. కెమిస్ట్రీలో మనకి 5 లెసన్స్ ఉన్నాయి,
ఫిజిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్లో 11 లెసన్స్ అయితే ఉన్నాయి. సో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరైతే చూస్తారనమాట. ఓకే, సో మనకైతే ఇది ఏపీకి సంబంధించింది. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మీకు 120 మినిట్స్ కూడా ఉంటుందన్నమాట. 120 క్వశ్చన్లకి 120 నిమిషాలు అయితే టైం ఉంటుంది. సో మీరు OMR షీట్లో మీరు బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ అనమాట. సో ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు అనేది మీరైతే తెలుసుకున్నారు కదా. ఇక అయితే ఇప్పుడే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే మనకు దగ్గరలో వస్తున్నాయి, 27th నుండి ఆన్వర్డ్స్ అనుకుంటాను. ఈలోగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు పాలిసెట్కి సంబంధించి ఒక ప్యారలల్గా ప్రిపేర్ అయితే బెటర్ అంటాము. సో అయితే ఇక్కడ మరి ఎగ్జామ్ హాల్లో కానీ ఎటువంటి లాగర్థమ్ టేబుల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, ప్యాగర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఎనీ అదర్ సపోర్టింగ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కానీ అలౌ చేయరు. కాబట్టి మీకు మీరుగానే స్వతహాగా అక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతాదంతా కూడాను ఎగ్జామినేషన్స్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి. సో వీటిని మనం సో చూడండి, ఇక క్వశ్చన్ ఆన్సర్ షీట్ OMR షీట్ దేంతో బబుల్ చేయాలి. సో చూసారా, చూడండి, క్యాండిడేట్ షాల్ మార్క్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఆప్టికల్ మార్క్ రీడర్ OMR రెస్పాన్స్ షీట్ బై ది షేడింగ్ ఇన్ ఏ డార్క్ ది అప్రోప్రియేట్ సైకిల్ విత్ 2B పెన్సిల్ ఓన్లీ. ఓకేనా, 2B పెన్సిల్ అండి. ఓకేనా, సో దే షుడ్ నాట్ యూజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బాల్ పెన్ ఫర్ ది పర్పస్. అంటే ఇక్కడ OMR షీట్లో మీరు కేవలం పెన్సిల్తో మాత్రమే బబుల్ చేయాలి, పెన్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు అని మనకి ఇక్కడైతే క్లియర్ కట్గా చెప్పారండి. కాబట్టి మీరు పెన్సిల్తో అయితే OMR షీట్ బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది గైస్. ఇది అయితే పేపర్ సంబంధించి అండ్ మిగతావన్నీ కూడా మీరు లోకలా నాన్ లోకలా అనేదాన్ని చెప్పడానికి వాళ్ళైతే 7 years సంబంధించిన ఇది ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు, మీ పేరెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C 1 to 50 మ్యాథమెటిక్స్, 51 to 90 ఫిజిక్స్, 91 to 120 కెమిస్ట్రీ అయితే ఉంటాయి. టోటల్గా మీకు 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. సో గైస్ అయితే ఎగ్జామ్ అనేది కాస్త అప్లికేటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంతా సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం మీకు కంబైన్డ్గా ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాబోతుంది. అంటే మీకు IIIT అండ్ పాలిసెట్లకి కామన్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ కోసం చూద్దాం గైస్. ఇది అయితే ఇక లైవ్ క్లాసెస్ అనే మన ఛానల్లో వస్తుంటే వాటిని కూడా చూడండి, మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.